సపరేటు వైట్వి సపరేట్గా పేస్ట్ చేసుకున్నాను. దీంట్లో నూనె వేసుకుందాం. కొంచెం రిచ్గా చేసుకుంటారు, సో కొంచెం నూనె వేడెక్కగానే తాలింపు వేసుకుందాం. ఆవాలు చిట్పట్లాడాలి, కొంచెం జీలకర్ర చిట్పట్లాడాలి. కలోంజి మనకి ఉల్లి గింజలు ఒక మంచి రుచిని అందజేస్తుంది. అలాగే కొంచెం పసుపు కూడా వేసి మనం ఆ ఉల్లిపాయలు ఈ పేస్ట్ ఇందులో వేసుకోండి. నిజంగా ఆ ఉల్లి గింజల టేస్ట్ మనకి నార్త్ ఇండియన్ వంటల్లో అచారీ అని మనం డిష్లు చేస్తాం, వాటర్లో వేస్తాం. దానికి స్పెషల్ ఫ్లేవర్ ఉంటుంది. మన ఇళ్లలో కూడా మీరు ఇవి తీసుకొచ్చుకోవాలి, అప్పుడప్పుడు వాడాలి. ప్రయోగాలు చేస్తుంటేనే మనకి ఏ ఫ్లేవరు ఎలా వస్తుంది, ఇంట్లో వాళ్ళకి ఏది నచ్చుతుంది. మనం ఏ వంట చేసినా మనకి అది రుచిగా ఉందా రెస్పాన్స్ మాటల్లో చెప్పకపోయినా వాళ్ళు తింటుంటే మనకు అర్థమైపోతుంది. ఇది బాగా నచ్చింది, సరే నేను ఈరోజు ఇలా మార్పు చేశాను, ఇంట్లో వాళ్ళకి నచ్చింది. పెట్టుకొని చేసి పెట్టండి. మన ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటే మనకు అంతకంటే సంతోషం ఏం కావాలి. ఇప్పుడు ఇందులో ఆ తేమంతా వెళ్తుంది, అలాగే ఆ జీడిపప్పు ఏదైతే ఉందో అది కూడా కుక్ అవుతుంది. కొంచెం మంట తగ్గించుకోండి. జీడిపప్పు ఏమవుతుందంటే కింద అంటుకునే ఛాన్స్ ఉంది. అలా అంటుకునేలా ఇలా చేయండి. ఈ విధంగా కలిపేసుకోండి. 3-4 నిమిషాల పాటు స్లోగా కుక్ చేద్దాం. దాంట్లో ఆ పచ్చితనం పోయేంత వరకు స్లోగా కుక్ చేస్తూ దీంట్లో నుంచి చూడండి ఆ నూనె బయటకు వచ్చి మనకి ఆ పచ్చితనం వెళ్ళిపోవాలి. ఇప్పుడు దీంట్లో మనకి ఈ డిష్కి ఆ ఫ్లేవర్ ఇది బాడీ అందజేస్తుంది. ఆ ఫ్లేవర్ అనేది మనకి పెరుగుతో వస్తుంది. చిక్కటి పెరుగు నేను ఉంది తీసివేస్తున్నాను. మామూలుగా పలసగా ఉన్నా పర్లేదు, వేసేసి దీన్ని చక్కగా కలిపేసుకోండి. ఇప్పుడు ఆ పెరుగులోని తేమ బయటకు వచ్చేసి మనకి ఈ పర్ఫెక్ట్ ఈ గ్రేవీ ఇందులో కుక్ అవుతూ ఉంటుంది. దీంట్లో మనం కొంచెం నీళ్లు కూడా మనం పోసుకోవచ్చు. ఈ టైంలో కొంచెం నీళ్లు కూడా వేయండి. ఇందులో వేసేసి కుక్ చేసుకోండి. చూడండి ఇప్పుడు దీన్ని స్లోగా కుక్ అవ్వండి. కొంచెం మూత పెట్టి కూడా దీన్ని కుక్ చేశాను. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది, ఫ్లేవర్ఫుల్గా ఉంది. ఇప్పుడు నా గ్రీన్ పేస్ట్, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా చూడండి, ఒక్కొక్క దాంట్లో ఒక గుణం ఉంటుంది. అది ఏ టైంలో వేసుకుంటే చాలా బాగుంటుందో అన్నీ కలిపి కుక్ చేసామనుకోండి, అయినా మనకి డిష్ తయారవుతుంది. కానీ కన్సిస్టెన్సీ గ్రేవీ అనేది డిఫరెంట్గా వస్తుంది. కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇలా ఈ విధంగా ఫస్ట్ ఆ వైట్ పేస్ట్ అన్నీ వేసుకొని తర్వాత పెరుగు వేసుకుంటే మనకు అవన్నీ కుక్ అవుతాయి. అలాగే దీనికి మనకు కావాల్సిన ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. మీరు కావాలంటే చాలామంది ఇందులో కారం కూడా వేసుకుంటారు. మన తెలుగు వాళ్ళకి కొంచెం కారం తినాలి అనుకుంటే కొంచెం కారం వేసుకోండి. కానీ పచ్చిమిరపకాయ కారాన్ని కూడా ఎంజాయ్ చేసుకుంటామంటే ఇలా. ప్రతిరోజు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ మనకి చాలా ముఖ్యం. మనం అది గుడ్డు రూపంలో తింటామా, మీ ఇష్టం వచ్చిన ఏ రూపంలో తింటారో. వెజిటేరియన్స్ అయితే ఈ మధ్య ఎగిటేరియన్స్ అంటున్నారు. వెజిటేరియన్స్ కాదు, నాన్ వెజిటేరియన్స్ కాదు, మధ్యలో ఎగిటేరియన్స్. కోడిగుడ్డు ఒక్కటి తింటారు, మిగతా ఏం తింటారు. మరి ప్యూర్ వెజిటేరియన్స్ అయితే వాళ్ళు పాలతోటి పన్నీరు, అలాగే పప్పు ధాన్యాలు ఇవి కొంచెం ఎక్కువగా తినాలి. ఎందుకంటే మన బాడీకి కావాల్సిన ఆ స్ట్రెంగ్త్, ఆ పౌష్టిక విలువలు ఎలా వస్తాయి, మనకి మాంసకృతులతో వస్తాయి. మాంసకృతులు అంటే మాంసాహారాల్లోనే కాదు, మన వెజిటేరియన్ ఐటమ్స్లో కూడా మాంసకృతులు ఉంటాయి. మష్రూమ్స్లలో, లేకపోతే మనం పప్పులు, అన్ని రకాల పప్పుల్లో మాంసకృతులు ఉంటాయి. వేట్లలో అయితే ఎక్కువ ఉంటాయి, అవి కొంచెం ఎక్కువగా తీసుకోక తప్పదు. పాలల్లో మాంసకృతులు ఉంటాయి. మనకి దాన్ని పన్నీర్ రూపంలో తింటే ఇంకా మంచిది. ఇంకొకటి సోయాబీన్, ఇవన్నీ కూడా మనకి సోయా నగెట్స్ ఇవన్నీ దొరుకుతాయి, దాంట్లో ఎక్కువ శాతం ఉంటుంది. అలా మీరు ఆ మాంసకృతులు తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే కోడిగుడ్లు ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్లో 2 గుడ్లు యావత్ ప్రపంచంలో తింటారు. ఇంకొకటి ఏంటంటే మనకి కొన్ని కండ కలిగినోడే మనిషి అంటారు. ఆ కండ లేకపోతే మనం చాలా వీక్ అయిపోతాం. సో ఆ కండ రావాలి అంటే మాంసకృతులు తినాలి. రోజుకి 2 కోడిగుడ్లు నేను ఏదో రకంగా తింటూ ఉన్నాను, మీరు కూడా వీలైతే తినండి. ఇప్పుడు ఈ గ్రేవీ మనకి కన్సిస్టెన్సీ వచ్చింది, కానీ దీన్ని కోడిగుడ్లు వేసేటప్పుడు టేస్ట్ అడ్జస్ట్ చేసుకుందాం. ఇందులో మీరు కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. సువాసన మధురం. దీన్ని నాన్ ఇలాంటి రొట్టెలతో తింటే ఇంకా బాగుంటుంది. అన్నంతో తిన్నా అన్నము మామూలు అన్నం కంటే బగారన్నం అట్లాంటి వాటితో తింటే బాగుంటుంది. చూడండి గ్రేవీ రెడీ అయిపోయింది. మన కోడిగుడ్లను కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఒకటి మీరు గ్రహించాలి ఏంటంటే, ఇలా డిష్లు చేసుకున్నప్పుడు
కోడిగుడ్డు వేసిన తర్వాత ఎక్కువసేపు దీన్ని కుక్ చేయకూడదు. అదే కోడిగుడ్డు పులుసు అలాంటివి చేసుకున్నప్పుడు కోడిగుడ్డుకి ఇలా లైట్గా గుచ్చుతారు లోపలికి జ్యూసెస్ వెళ్ళాలని. ఆ జ్యూసులు అవి వెళ్ళవు, ఏం లేదు. కానీ మనకి న్యాచురల్గా ఆ కోడిగుడ్డు మనకి టేస్టీగా ఉంటుంది కాబట్టి ఎంజాయ్ చేస్తాం. అంతే, స్టవ్ కట్టేసాను. కోడిగుడ్లు వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయొద్దు. మళ్ళీ అందులో ఉన్న ఆ సొన రంగు మారిపోతుంది. ఇందులో వేయండి. ఇది తినే ముందు వడ్డించుకుంటే చాలా మంచిది. దీన్ని ఈ విధంగా గ్రేవీ చూడండి. గ్రేవీ గుడ్డు రెడీ అయిన తర్వాత మనం దీంట్లో వేసిన తర్వాత ఆ గుడ్డు పైకి మనం ఇలా గ్రేవీ వేస్తే ఇలా పట్టుకోవాలి. అంతే, కన్సిస్టెన్సీ రెడీ. ఇప్పుడు రొట్టెతో తింటామా, అన్నంతో తింటామా, ఎలా తింటారో మీ ఇష్టం. ఆఫ్ఘన్ ఎగ్ కర్రీ చూడండి. ఇది వడ్డించుకుంటే కన్సిస్టెన్సీ కూడా మనకి రొట్టెలతో తిన్నా అన్నంతో తిన్నా దానికి తగ్గట్టు ఉండాలి. మీరు రెస్టారెంట్లకి అక్కడికి వెళ్ళి మీరు అడిగినప్పుడు మీకు ఇలాంటి గ్రేవీ కన్సిస్టెన్సీ ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఇది రొట్టెని మనం ఇలా ముంచుకున్న ఆ ముక్కతో పాటు ఆ రొట్టెకి కూడా అంటుకొని పర్ఫెక్ట్గా మనకి గ్రేవీ బయటికి రావాలి. ఇలా గుడ్డుని మనం తుంచిన ఆ లోపల సొన కూడా ఇలా ఎల్లోగా ఉండాలి. ఎల్లోగా ఉందనుకోండి, ఆ గుడ్డు కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆఫ్ఘన్ స్టైల్లో ఈ కోడిగుడ్డు కూర తయారు చేయడానికి ముందుగా ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లము, జీడిపప్పు గ్రైండర్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇదే విధంగా పుదీనాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కూడా గ్రైండర్లో వేసి పేస్ట్ చేసి ఈ మిశ్రమాన్ని తయారు చేసి పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లి గింజలు, కలోంజి, పసుపు, ఉల్లిపాయల పేస్ట్ వేసి చూపించిన విధంగా కుక్ చేసుకోండి. ఎప్పుడైతే ఆ గ్రేవీ కుక్ అయి కొంచెం నూనె బయటకు వస్తుంటుందో బీట్ చేసుకున్న పెరుగు కూడా ఇందులో వేసి కొన్ని నీళ్లు పోసి దాన్ని చక్కగా ఉడకనివ్వండి. ఎప్పుడైతే ఆ పచ్చితనం పోయి మంచి సువాసన వస్తుందో అప్పుడే దీంట్లో గ్రీన్ పేస్ట్, ఏదైతే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయల పేస్ట్ ఇందులో వేసి కుక్ చేస్తూ కొంచెం ఉప్పు వేసి కూడా ఆ టేస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. మంచి సువాసన, మంచి టేస్ట్తో ఉన్న ఈ గ్రేవీ రెడీ అయిన తరువాతే ఉడికిచ్చిన గుడ్లని ఇందులో వేసి 1-2 నిమిషాల కంటే ఎక్కువసేపు కుక్ చేయకుండా దాన్ని స్టవ్ కట్టేసి కలుపుకోండి. గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన ఈ డిష్ ఆ కోడిగుడ్లతోటి ఎంజాయ్ చేస్తే చాలా కమ్మగా, అద్భుతంగా ఉంటుంది.